యూజ్ చేసినా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మీరు హెడ్ బాత్ చేసి జస్ట్ 10 మినిట్స్ ముందు ఇది అప్లై చేసుకోండి, సరిపోతుంది. మీ హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా అవుతుంది, మీ స్కాల్ప్ నీట్గా ఉంటుంది, మీకు ఊడిపోయిన హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా జరగాలంటే అసలు ఏం చేయాలి అనేది ఒక మంచి రెమెడీ మీతో షేర్ చేస్తాను. ఇది మీరు వారానికి ఒక్కసారి జస్ట్ హెడ్ బాత్ చేసుకునే 10 నిమిషాల ముందు అప్లై చేసుకుంటే చాలు. ఈ రెమెడీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. చాలా మందికి ఈ రోజు హెయిర్ వాష్ చేసుకుంటే రేపటి స్కాల్ప్ మొత్తం ఆయిలీగా అయిపోతుంది, జిడ్డుగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి అసలు డాండ్రఫ్ అనేది ఎన్ని యూజ్ చేసినా తగ్గదు. అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. మీకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ట్రై చేయొచ్చు. ఈ రెమెడీ చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరెవరు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ పింక్ క్లే. 1 టేబుల్ స్పూన్ పింక్ క్లే తీసుకోవాలి. నేను యూజ్ చేస్తుంది ఆల్ప్స్ గుడ్నెస్ పౌడర్స్, సో ఇదే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఏజ్ 15 ఇయర్స్ లోపు ఉన్నా, లేదంటే మీ స్కాల్ప్ మరీ డ్రైగా ఉన్నా, పింక్ క్లేకి బదులు మందార పూలు పొడి తీసుకోవచ్చు, లేదంటే మందార పూలు పేస్ట్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం అలోవెరా జెల్ యూజ్ చేయాలి. ఇది 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలండి. మీరు మందార పూలు పొడి తీసుకుంటున్న సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇది మనకి రన్నీగా అయితే ఉండకూడదు, థిక్గా ఉండాలి. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్ టీ డికాషన్. మనం టీకి డికాషన్ ఎలా పెట్టుకుంటామో సేమ్ ప్రాసెస్. టీ పొడి వేసుకుని వాటర్ వేసేసుకుని డికాషన్ చేసుకోవాలి. ఇవి 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇవి 3 మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు మందార పూల పేస్ట్ తీసుకున్న సేమ్ ప్రాసెస్ అండి. మందార పూల పొడి తీసుకున్న ఇదే ప్రాసెస్. ఇలా మిక్స్ చేసేసుకుని ఇది మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు డ్రై స్కాల్ప్ ఉన్నా, లేదా మీ స్కాల్ప్ మీద ఆయిల్ లేకపోయినా ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మీ హెయిర్ డ్రైగా ఉన్నా, స్కాల్ప్ డ్రైగా ఉన్నా కానీ కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ అయితే కోకోనట్ ఆయిల్ స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన స్కాల్ప్ ట్రీట్మెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇది మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముందు రోజు ఆయిల్ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ మీతో లైవ్ కూడా చేశాను కదా, ఆ రోజుది ఈ వీడియో. ఇప్పుడు ఇది మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది స్కాల్ప్ ట్రీట్మెంట్ అని ఎందుకన్నానంటే, మన స్కాల్ప్ మీద బిల్డప్ అనేది ఉంటుంది. అంటే మనం ఏదైనా షాంపూ యూజ్ చేసినా, కండిషనర్ యూజ్ చేసినా, హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసినా అవి పోలేదు అనుకోండి, మన స్కాల్ప్ మీద ఒక లేయర్ లాగా ఉండిపోతాయి. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. అలాంటి లేయర్ని, స్కాల్ప్ మీద ఉన్న ప్రొడక్ట్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే ఇది స్కాల్ప్ ట్రీట్మెంట్ అని చెప్పి అన్నాను. ఇది మనం సెక్షన్ బై సెక్షన్ మొత్తం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. మనకి స్కాల్ప్ నీట్గా చేయటమే కాదండి, నెక్స్ట్ మన హెయిర్ని త్వరగా గ్రో చేయడానికి, చిన్న చిన్న హెయిర్స్ వస్తాయి కదా, వాటిల్ని ఫాస్ట్గా గ్రో చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. మన హెయిర్ హెల్దీగా ఉంచటము, స్కాల్ప్ హెల్దీగా ఉంచటమే కాదు, హెయిర్ ఫాలికల్స్ని కూడా నీట్గా ఉంచుతుంది. అసలు మన హెయిర్ ఫాలికల్స్ నీట్గా ఉంటేనే, క్లీన్గా ఉంటేనే హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా జరుగుతుంది. మనకి హెయిర్ ఫాలికల్స్ అంటే హెయిర్ ఎందులోంచి వస్తుంది, దాన్ని హెయిర్ ఫాలికల్ అంటారు. ఆ హెయిర్ ఫాలికల్స్ క్లాగ్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, అంటే ఏదైనా ప్రోడక్ట్ వల్ల కానీ, షాంపూ సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా అవి మూసుకుపోతాయి. దానివల్ల కూడా మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వదు, హెయిర్ ఫాల్ అయిపోతుంది. అలా అవ్వకోకుండా చేయటానికి ఇది బాగా పనిచేస్తుందండి. ఇది మీరు ఓన్లీ వారానికి ఒక్కసారి పెట్టుకుంటే చాలు. ఒకవేళ మీకు స్కాల్ప్ చాలా నీట్గా అయిపోయింది అనుకోండి, మీరు 15 డేస్కి ఒకసారి పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే 15 డేస్కి ఒకసారి పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి తెలుసో తెలియకో అక్కడ ప్రొడక్ట్ బిల్డప్ ఉందనుకోండి, మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కదా, అందుకని నేను ఇది అప్లై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చిన హెయిర్ ఫాస్ట్గా రావటమే కాదు, థిక్గా రావటానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అందుకనే నేను ఇది అప్లై చేస్తానండి. మీరు కూడా ఇది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర పింక్
క్లే లేకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మందార పూల పొడి కానీ పేస్ట్ కానీ యూస్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. పింక్ క్లేకి ఆల్టర్నేట్ మాత్రం ఆప్షన్ అదే, మిగతావి మాత్రం మీరు మార్చకండి, సేమ్ అంతే యూస్ చేయండి. పింక్ క్లే మాత్రం మందార పూల పొడితో కానీ పేస్ట్తో కానీ మార్చుకోవచ్చు. మీరు ఇలా యూస్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ థిక్గా ఉంటుంది, బ్లాక్గా షైనింగ్గా ఉంటుంది. మీరు ఎలాంటి షాంపూ యూస్ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు షాంపూ యూస్ చేయడానికి 10 నిమిషాల ముందు ఇది అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఇలాంటి పింక్ క్లే హెయిర్ మాస్క్ తీసుకోవాలి అంటే 1300, 1400, 1500 అలా ఉంటాయండి. స్టార్టింగ్ ప్రైసే అలా ఉంటుంది. ఇంకా మంచి బ్రాండ్లో పింక్ క్లే హెయిర్ మాస్కులు తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అలా కాకోకుండా జస్ట్ పింక్ క్లే మీ దగ్గర ఉన్నట్టయితే ఇలా మిక్స్ చేసుకుని యూజ్ చేయొచ్చు. మంచి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుంది. ఈ ప్యాక్ మీరు అప్లై చేసుకోవటం వల్ల బెనిఫిట్స్ అయితే సూపర్గా ఉంటాయి. నేను షాంపూస్ యూజ్ చేయడం మానేశాను కదా, హోమ్ మేడ్ షాంపూని యూజ్ చేస్తున్నాను. ఇది అప్లై చేసుకున్నప్పుడు కూడా నేను హోమ్ మేడ్ షాంపూని యూజ్ చేస్తానండి. ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇలా అప్లై చేసుకుని 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ కన్నా ఎక్కువ అస్సలు ఉంచుకోవద్దు. నెక్స్ట్ వెంటనే హెడ్ బాత్ చేసేయండి. నేను నా హోమ్ మేడ్ షాంపూతోనే హెయిర్ వాష్ చేసేసుకున్నాను. హెయిర్ సూపర్ సిల్కీగా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది. చూసారు కదా, హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు హోమ్ మేడ్ షాంపూ యూజ్ చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు మీకు ఏజ్ కనుక చిన్న ఏజ్ అయితే 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైనా, లేదంటే మీ స్కాల్ప్ డ్రైగా ఉన్నా, మీరు పింక్ క్లేకి బదులుగా మందార పూల పొడి యూజ్ చేయండి. మీ స్కాల్ప్ ఎక్కువ ఆయిలీగా ఉన్నా, లేదంటే ఎక్కువ డాండ్రఫ్ ఉన్నా మీరు పింక్ క్లే యూజ్ చేయండి. మిగతాది మొత్తం సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.